సీత, అప్పుడే వచ్చేసేమమ్మా. కాలేజీకి వెళ్ళలేదా? ఒంట్లో బాగోలేదమ్మా. అదేమిటే ఇప్పుడే కదే లేడి పిల్ల గంతులేసుకుంటూ వెళ్ళావు? అది కాలు తిమ్మిరెక్కిందమ్మా. ఏదో కూని రాగాలు కూడా తీసినట్టు గుర్తు. అది తలనొప్పిగా ఉంటే నొప్పి మర్చిపోవడానికమ్మా. ఏమిటో నువ్వు చెప్పిన దానికి చేసిన దానికి ఒక్కటి పొంతనుండదు. సర్లే వెళ్ళి బట్టలు మార్చుకో. ఆ చింపిరి గుడ్లు చూడలేక చస్తున్నాను. ఇంట్లో ఉన్న కాసేపు పైన పొందిగా లంగావాణి లేసుకో. వెళ్ళు. ఏమిటమ్మా అమ్మాయి ఏదో అలర్ట్ చేస్తున్నట్టుగా ఉంది. మీరా పరమేశ్వరం గారు? రండి రండి కూర్చోండి. ఏం పిల్లనండి, ఈడొచ్చిన పిల్లకి ఇంకా అల్లరేమిటి చెప్పండి. పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుందని నేను ఆలోచిస్తుంటే దానికి ఇంకా కాలు కుదరలేదు. ఏమిటోలేండి. అవును, మీరేంటి ఇలా వచ్చారు? అదమ్మా అది లక్ష్మి, కాఫీ పట్రా. చెప్పండి. మరేం లేదమ్మా, వెంకటేశ్వరరావు గారు, అదే మీ బావగారు లాయర్ నోటీస్ పంపించారు. లాయర్ నోటీసా? అవునమ్మా, మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తి అంతా మీ భర్త గారి స్వార్జితం కాదని, వారసత్వంగా పెద్దలిచ్చిన ఆస్తిలోని ఆయన వాటాని ఏనాడో విందులకు విలాసాలకు ఖర్చు చేశారని, పరమేశ్వరం గారు ఈ కారణాల వల్ల మీకు విధవరాలి భరణం మాత్రమే లభిస్తుంది. పరమేశ్వరం గారు చాలు, ఇక వినలేను. పరమేశ్వరం గారు, ఒంటరాడదాన్ని. నాకు ఆ పిల్ల, దానికి నేను తప్ప మరో దిక్కులేని అనాథులం. మాకిలా అన్యాయం చెయ్యాలనుకోవడం ఆ పెద్ద మనిషికి తగిన పనేనా చెప్పండి. ఊరుకోండమ్మా, ఇంతలోనే ఏం జరిగింది? మేమంతా లేవు. నోటీస్ ఇవ్వగానే సరిపోయిందా? కోర్టులో నెగ్గమన్నాడు చూద్దాం. ఈ పరమేశం అంటే మాటలా? 16 బీరువాలున్నాయి నా దగ్గర, నా పుస్తకాలు. కోర్టులు కేసులు ఎందుకండి? వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నా మనం మాత్రం తగుకు సిద్ధంగా లేవు. మంచిగానే సమాధానం చెప్పి పంపించండి. ఆయన వారసత్వ పాస్తిగా వచ్చిన పొలం పుట్ర మనకేం అక్కర్లేదు. అంత వాళ్ళని అనుభవించమనండి. కానీ ఆయన స్వార్జితం మాత్రం నా బిడ్డకే చెందాలి. అలాగేనమ్మా, అతని తరఫు లాయర్ కూడా నాకు బాగా తెలిసిన వాడే. అతనితో రేపు సయోధ్యగా మాట్లాడి చూస్తాను. కాదు కూడదు అంటే కోర్టుకు ఎక్కక తప్పదు మరి. అంతవరకు రాకుండానే చూడండి. అలాగేనమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను. వస్తాను. అమ్మా తల్లి, నీకు దండం పెడతాను. భోజనాల వేళప్పుడు గొడవ ఎందుకు గాని, మీటర్ 12 రూపాయలు అయిందా? పోనీ ఆ 2 తగ్గించుకుని 10 వారే తల్లి. ఏంటేంటి 10 రూపాయలా? నేనంటే ఏదో ఎర్రి బాగుందని అనుకుంటున్నావా? నా పెళ్ళైన కొత్తలో మా అత్తారింటి కాకినాడ వెళ్తే నేను, మా పింతల్లి, నా పెద్దారు బిడ్డ, మా 2 మేనత్తలు వెళ్తే 10 రూపాయలు కావాల. దేంతో? రైల్లో రాత్రి బెజవాడలో ఎక్కితే తెల్లారిపాటి కాకినాడలో దింపేశాడు. తెల్లవారు ప్రయాణం చేసిన అలుపు సొలుపు ఉందా? నీ టుక్కు టుక్కు బండిలో అక్కడెక్కి ఇక్కడ దిగానో లేదో నడువులు జారిపోయినాయి. ఏం బండి అయ్యా నీ బండి? బండలావా మొదనష్టం బండి. అదే రైలు అయితే పడుకోటానికి బల్లలుంటాయా? హాయిగా గాలి వేయటానికి ఫ్యాన్ ఉంటదా? ఇట్టాడి పిల్లలకి ఏదన్నా అవసరం వస్తే ఎల్టాకి లెట్టని ఉంటదా? ఇన్ని సదుపాయాలున్నా 10 రూపాయలు కూడా కావు. అమ్మా తల్లి, నీకో దండం, నీ లెక్కకో దండం. పాపం ఏడు చేస్తున్నాడు, వదిలేవే బామా. పాపం ఏడ్చి అత్తన్నాడు, వదిలేవే బామ్మ. నీ మూలనే ఇదంతా. ఇదిగో అబ్బాయి, ఈ 4 రూపాయలు తీసుకెళ్ళు. వద్దంటావా? నీ కర్మ. ఇది కూడా ఇవ్వను. ఇచ్చింది తీసుకుని వెళ్ళవయ్యా. ఆవిడ ఇంకా పుణ్యాత్మురాలు గనక ఆ మాత్రమైనా ఇస్తాను. నేనైతే అది కూడా ఇచ్చేవాడిని కాదు. తెలుస్తూనే ఉంది మోహం. ఈవిడ్ని చూస్తుంటే బేరాలాడి విసిగిచ్చాలనిపిస్తాందంటయ్యా. నాకైతే మా అమ్మ గుర్తొస్తాను. నా నాయనే, నా బంగారమే, ఏ తల్లి కన్న బిడ్డవో న్యాయం చెప్పావు బాబు. పొద్దున ఎవడ మొహం చూశాను, అది కూడా మీరే ఉంచుకోండి. ఓయ్, నీ రుణం మాకెందుకయ్యా? అదేదన్నా ఉంటే నేనే ఆవిడికి రుణపడతా. అట్టాగైనా వచ్చే జన్మలో ఈ తల్లి కడుపున పుడితే అంతే చాలు. పిత్తి నాన్న, ఎంత అభిమానమో. ఏ ఊరయ్యా మీది? చెప్తా పదండి, హాయిగా హోటల్కి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా డెంపక? నా పేరు డెంబక కాదు, బుజ్జి. సరేలేరా, పద. ఏం కావాలి సార్? ఇడ్లీ, వడ, దోశ, పూరి, చపాతీ, ఉప్మా అన్ని రకానికి 1 డజన్ ప్లేట్లు పట్టరా. అన్నెందుకు బాబు? తీసుకోండి అమ్మా, నా తృప్తి కోసం. స్వీట్ ఏముందాయా? ఒక 1 డజన్ ప్లేట్లు పట్టరా. ఓ తిన్నంత తినండి, వద్దంటే వదిలేయండి, నో ప్రాబ్లం. ఏమిటో నిన్ను చూస్తుంటే ఒట్టి సత్యకాలం మనిషిలా కనిపిస్తున్నావు. ఏం ఉద్యోగం చేస్తున్నావు బాబు? కోర్టులో. లాయరా? భలే కనిపెట్టేసావే. మా నాయనే,
చూడటానికి వేలుడే కాని మా బంగారు కొండకు బుర్ర గట్టిదేనయ్యా. రేపు వీడి పుట్టినరోజు, కొత్త బట్టలు కొందాం కదా అని ఇలా తీసుకొచ్చా. బస్సులో వెళదాంరా అంటే ఆహా ఆ ఆటో కావాలన్నాడు కుర్ర సన్నాసి. పోనీలే వాడి సరదా ఎందుకు కాదనాలనుకుంటే ఆ త్రాష్టుడు దొరికాడు. అసలు మంచితనానికి రోజులు కాదులేండి, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియట్లే. తీసుకోండి. గోల్డ్ ఫ్లెక్ కింగ్స్ ప్యాకెట్ అగ్గిపెట్టే బట్రా. డబ్బులు ఇవ్వండి. క్యాష్ లో తీసుకోవయ్యా, బిల్లులో వేసుకో. నెమ్మదిగా తిను, నెమ్మది, నో ప్రాబ్లం. ఇదిగోండి సార్. ఐస్ క్రీమ్ తింటావా? వద్దు బాబు, ఐస్ క్రీమ్ తింటే వాడికి జలుబు చేస్తుంది. పర్లేదులేండి, ఏమేం వెరైటీలు ఉన్నాయో కనుక్కొస్తా, మీరు కానివ్వండి, నో ప్రాబ్లం, నెమ్మదిగా కానివ్వండి. సార్ బిల్. ఏమయ్యా, నీకేమన్నా బుద్ధి ఉందా? ఏసీ రూమ్ లో కూర్చున్నాను, నాతో పాటు వచ్చిన వాళ్ళు ఇంకా లోపల తింటానే ఉన్నారు. నాలాంటి జెంట్లిమన్ పట్టుకుని బిల్లు అంటావా? ఎక్కడా మీ వానరు? పిలవయ్యా, పిలు. సారీ సార్, మీరు ఇక్కడే కూర్చున్నారు. మళ్ళీ అదే తప్పుడు కొద్దుకొస్తావు. ఇక్కడ నేనేంటి, నా లెవెల్ ఏంటి, ఇక్కడ కూర్చోవడం ఏంటయ్యా? అసలు ఇలాంటి డబ్బా హోటల్కి రావడం నాదయ్యా బుద్ధి తక్కువ. ఓరీడమ్మ కొడుకు మాడా, ఆడెవడో నన్ను తీసుకురావటం ఏంటి? డబ్బు డబ్బని మీరంతా నా ఎంట పట్టమేంటి మీ మొఖాల మండ? మాటలు మర్యాద రాని. నీ ముఖానికి మర్యాద ఏమిట్రా ముదనొచ్చు సచ్చినాడా? ముందా సచ్చినాడంటే తీసుకురా. ఇంకెక్కడ, ఎప్పుడో జారుకున్నాడు. పైగా మాది డబ్బా హోటల్ అంటాడా? తయారుగా తినడానికి వచ్చారా? బిల్లు 60 రూపాయలైంది. కడతావా పిండి రూపుతావా? పిండి రూపాయకరమ నాకేమిట్రా ముదనష్టపాడ. ఆ తింటాం చాలే ఇకలే. 60 నీ శారదమా ముదనష్టపేళ. ఏ ఏదో మొహం చూసి తగలడ్డాను, అంతా ఇట్టగే ఉంది. ఇదిగో ఈ 20 రూపాయలు ఇక్కడ తగలేస్తున్నా, మీ సాగు మీరు రావండి. రారా రా. అమ్మగారు, మీ బావగారు వచ్చారండి. వెంకటేశ్వరరావు గారా? అవునమ్మా. ఏండో మరదల మాణిక్యాంబ్ గారు, పొద్దుటే ఈ ఎదవది గడ్డాడేటి అనుకుంటున్నావా? ఏళపాళ లేకుండా రావడానికి నేనేమన్నా సన్నాసి ఎదవనా? నేను నోటీస్ పంపినందుకో నువ్వు జవాబు పంపావు కదా, అది చదివి ఊర్నాయను నా మరదలకి ఇంత లిటిగేషన్ తెలిసిపోయింది ఏటి అని డంగైపోయా. నీ తెలివి చూసి బావగాడు కళ్ళు తేలేసి కాళ్ళు ఒట్టుకోవడానికి వచ్చాడు అనుకుంటున్నావా? నేనేమన్నా సన్నాసి ఎదవనా? చూడు, 1, 2 కాదు, 4 రోజులు టైం ఇస్తాను. అంటే ఏంటి అన్నమాట? గేస్ పీరియడ్. ఈ లోపల మర్యాదగా ఆస్తి అప్పచెప్పావు అనుకో ఓకే, లేదు అనుకో నువ్వు నీ కూతురు రాజమండ్రి రైలు అంతిన దగ్గర గోదాట్టు తేల్తారు. నేనేమన్నా సన్నాసి ఎదవనా? వస్తా మరి, కరెక్ట్ గా 1 మంతే. సూపర్, బ్రహ్మాండం. చూడకుండానే చెప్తావేంటి? చూడు. ఎంత చూస్తే కళ్ళు తిరిగి పడిపోతారా? అలానేలే, నేను పట్టుకుంటేగా. కింద దిగి చూస్తారా? చూస్తావా? చూడకే బుద్ధి. పుట్టినరోజు కూడా అల్లరేమిట్రా నాన్న? నా బంగారు తండ్రి కాదు, అల్లరి చేయకు. ఒక ముద్దు పెట్టు. నా బర్త్డే గ్రీటింగ్స్ చెప్పు. ఆ కథలన్నీ నాకేం తెలుసురా? కథలు కావే, హ్యాపీ బర్త్డే టు యూ అని పాడండి. హ్యాపీ బర్త్డే టు యూ. అదేమిటా అట్లా పడిపోయా? అదే బెలూన్ చూసా కదా,
కింద పగిలింది. అదే అదే కింద పడ్డా. అస్సలు తగలేదు, చెవుకుంటున్నట్టు కూడా లేదు. కూర్చోండి. పర్వాలేదండి. ఈ అమ్మాయి ఎవర్రా? నా గర్ల్ ఫ్రెండ్లే. నమస్కారం అండి. నమస్కారం. మా ఎవరమ్మాయి పక్కనే, అమ్మా? మాణిక్యమ్మ గారు. కేక్ క్యాండిల్స్ చాలా ప్రోగ్రామ్ ఉంది కదా, వెళ్ళి పని చూసుకో. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీకు వస్తావా? కేక్ వద్దు గాని. హ్యాపీ బర్త్డే టు డియర్ బుజ్జి. నా నాయనే, నా బంగారమే, నా ఆయుష్ కూడా పోసుకుని 1000 ఏళ్ళు చల్లగా ఉండు. మరి నేను వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, పక్క వీధేనట్టుగా అప్పుడప్పుడు వస్తూ ఉండు. మా కోడలకు కూడా కాస్త సందడిగా ఉంటుంది. అలాగే వెళ్ళొస్తానండి. ఆ? అలా చూస్తూ నిలబడతావేరా? పాపం ఆ అమ్మాయి ఒక్కతే పెడుతోంది. ఇంటి దగ్గర దిగబెట్టరా. అలాగే. వెళ్ళు. స్కూటర్ తీసుకురాలేదు, చెప్పారా? దాన్ని తెస్తే మీతో కలిసి నడిచే ఛాన్స్ పోతుందని. అవును, నిజానికి నేను వచ్చింది మీకోసమే.